విద్యార్థులందరికీ ఇంకోసారి సుస్వాగతం. ఈరోజు సైన్స్ అండ్ టెక్నాలజీలో చాలా ముఖ్యమైన విషయాలు ఉన్నాయి. కార్ టీ సెల్ థెరపీ గురించి మనం ఇంతకుముందు మాట్లాడుకున్నాం. మళ్ళీ ఇది ఎందుకు వార్తల్లోకి వచ్చింది, అలాగే డైరెక్ట్ రిడక్షన్ ఆఫ్ ఐరన్ అంటే గ్రీన్ హైడ్రోజన్లో ఇది ఒక భాగం అన్నమాట. ఇది ఎందుకు వార్తల్లోకి వచ్చింది, ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి ప్రణాళిక ఏమిటి, అలాగే అట్మాస్ఫియర్ నుంచి నీళ్లని ఎలా తయారు చేస్తున్నారు, దీనికి సంబంధించి 2 మెథడ్స్ ఉన్నాయి, అవేమిటి, అలాగే పుష్పక్ రీయూజబుల్ వెహికల్ దీని ప్రాముఖ్యత ఏమిటి, ఎస్ఎన్పీస్ గురించి నేను ఇంతకుముందు మీతో మాట్లాడాను, అయితే ఇప్పుడు కొంచెం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే వల్పాచియా బ్యాక్టీరియా దీని ప్రాముఖ్యత ఏమిటి, మలేరియాకి సంబంధించి ఉన్నటువంటి 2 వ్యాక్సిన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే డెంగీలో ఉన్నటువంటి 4 సెరోటైప్స్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మొదటిది కార్ టీ సెల్ థెరపీ. దీనిలోకి వెళ్ళబోయే ముందు అసలు మగవాళ్ళకు వచ్చేటువంటి 3 ప్రముఖమైనటువంటి క్యాన్సర్స్ ఏమిటి? ఒకటి లంగ్ క్యాన్సర్, రెండోది థ్రోట్ క్యాన్సర్, మూడోది ప్రొస్టేట్ క్యాన్సర్. ఇక ఆడవాళ్ళ విషయానికి వస్తే 3 ప్రముఖమైన క్యాన్సర్స్ ఏంటంటే బ్రెస్ట్ క్యాన్సర్, సెర్వికల్ క్యాన్సర్, ఓవేరియన్ క్యాన్సర్. ఈ 3 ఆడవాళ్ళని ఎక్కువగా ఇబ్బంది పెడుతూ ఉంటాయి. సరే, ఇప్పుడు అసలు ఈ కార్ టీ సెల్ థెరపీలోకి వెళ్ళబోయే ముందు ఎవరికైనా సరే క్యాన్సర్ వస్తే ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏమిటి? ఒకటి ఏంటంటే టార్గెటెడ్ సర్జరీ, అక్కడ సర్జరీ చేసి ఆ ఎక్సెసివ్ గ్రోత్ను తీసేస్తారు. అలాగే రేడియోథెరపీ, అలాగే కీమోథెరపీ, ఇట్లా రకరకాల ట్రీట్మెంట్స్ ఉన్నాయి. ఈ మధ్య కాలంలో మనకి ప్రముఖంగా వినిపించేది ఇమ్యూనోథెరపీ అన్నమాట. అంటే మన బాడీలో ఉండేటువంటి ఇమ్యూన్ సిస్టమ్ని ఆల్టర్ చేయటం. ఇక్కడ కార్ టీ సెల్ థెరపీలో ఏం జరుగుతుంది, మన బాడీలో ఉండేటువంటి టీ సెల్స్ని బయటికి తీస్తారు. అసలు టీ సెల్స్ ఏం చేస్తాయి, మనకి రక్షణ వ్యవస్థలో ప్రముఖ పాత్రని వహిస్తాయి అన్నమాట. ఈ టీ సెల్స్ నార్మల్గా ఏదైనా సరే ఒక ప్యాథోజన్, ఒక ఫారిన్ సబ్స్టెన్స్ మన బాడీలో ఉన్నప్పుడు చంపడానికి ప్రయత్నం చేస్తాయి, లేకపోతే బీ సెల్స్కి మెసేజ్ పంపించి యాంటీబాడీస్ని తయారు చేస్తాయి. మీ అందరికీ తెలుసు కదా, CD4 టీ సెల్స్ అంటాం. CD4 టీ సెల్స్ ఏం చేస్తాయి, అవి మెసేజ్ పంపిస్తాయి బీ సెల్స్కి. మెసేజ్ పంపించి మీరు యాంటీబాడీస్ తయారు చేయండి, ఒక ఫారిన్ ప్యాథోజన్ వచ్చింది, దాన్ని మనం చంపేయాలి అని చెప్పి మెసేజ్ పంపిస్తుంది. అది CD4 టీ సెల్స్ అంటాం. CD8 టీ సెల్స్ ఏం చేస్తాయి, డైరెక్ట్గా వెళ్ళి దాన్ని చంపేస్తాయి. సో ఇట్లా మనకి టీ సెల్స్ అనేటువంటివి ప్రముఖ పాత్ర వహిస్తాయి. అయితే ఇక్కడ సమస్య ఏంటంటే టీ సెల్స్ కొన్ని క్యాన్సర్ సెల్స్ని అవి ఐడెంటిఫై చేయలేవు. క్యాన్సర్ సెల్స్ని హార్మ్లెస్ సెల్స్గా భావించి అట్లా వదిలేస్తాయి అన్నమాట. దాంతో క్యాన్సర్ గడ్డలు పెరుగుతూ ఉంటాయి. అందుకని ఇక్కడ ఇమ్యూనోథెరపీ అన్నాను కదా, అంటే మన ఇమ్యూన్ సిస్టమ్ని మార్చడం అన్నమాట. మన బాడీలో నుంచి టీ సెల్స్ తీసేసి బయటికి, ఆ తర్వాత ల్యాబొరేటరీలోకి వెళ్ళి అక్కడ కొన్ని మార్పులు చేసి ఆ క్యాన్సర్ సెల్స్ని అఫెక్ట్ చేయడానికి, అంటే వాటిని డెసిమేట్ చేయడానికి వీలుగా వాటిని రీఇంజనీర్ చేసి మళ్ళీ బాడీలోకి ఎక్కిస్తారు. దీన్ని ఏమంటారంటే కార్ టీ సెల్ థెరపీ అంటారు, లేకపోతే చిమెరిక్ యాంటిజెన్ రిసెప్టర్ టీ సెల్ థెరపీ అంటారు. అంటే ఇప్పుడున్నటువంటి రేడియేషన్ కావచ్చు, కీమోథెరపీ కావచ్చు, టార్గెటెడ్ సర్జరీ కావచ్చు, వాటన్నిటికీ అడిషనల్గా వచ్చినటువంటి ఈ ఇమ్యూనోథెరపీ అనేటువంటిది ఈ మధ్య చాలా ప్రాముఖ్యతని సంతరించుకుంటోంది. ఇక ఇమ్యూనోథెరపీలో ముఖ్యమైనటువంటిది కార్ టీ సెల్ థెరపీ. మీకు ఈ ప్రాసెస్ అంతా వివరంగా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇది ఎందుకు వార్తల్లోకి వచ్చిందంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ బాంబే, అంటే ఐఐటి బాంబే ఇంకొక ఆర్గనైజేషన్తో కలిసి ఈ కార్ టీ సెల్ థెరపీని డొమెస్టిక్గా డెవలప్ చేసింది. ఆ తర్వాత దీన్ని కమర్షియల్ లెవెల్లోకి తీసుకెళ్ళడానికి ఇంకొక ఆర్గనైజేషన్, అదేంటంటే ఇమ్యూనో యాక్ట్. ఇది కూడా ఐఐటి బాంబేలో ఇంక్యుబేట్ కాగలిగినటువంటి, అంటే కాబడినటువంటి స్టార్టప్ అనమాట. సో ఆ స్టార్టప్ అలాగే లారస్ లెబొరేటరీస్తో టైఅప్ పెట్టుకొని ఈ యొక్క కార్ టీ సెల్ థెరపీని తయారు చేశాయి. మన దేశంలో ప్రస్తుతం దీని కాస్ట్ 40 లక్షలు ఉంది. ఫారిన్ కంట్రీస్లో అయితే 4 కోట్లు ఉందన్నమాట. సో 1/10 ఆఫ్ ద కాస్ట్. రాబోయే కాలంలో ఇది కమర్షియల్గా ఇంకా డెవలప్ అయితే కాస్ట్ తగ్గేటువంటి అవకాశం ఉందన్నమాట. అర్థమైంది కదా, అసలు కార్ టీ సెల్ థెరపీ అంటే ఏమిటి, ఇది ఎలా పనిచేస్తుంది. తర్వాత ఇంకొక ప్రశ్నకి వెళదాం. ఇక్కడ హైడ్రోజన్ బేస్డ్ డైరెక్ట్ రిడక్షన్ ఆఫ్ ఐరన్ టెక్నాలజీ అంటే DRI టెక్నాలజీ అనమాట. ఇక్కడ మీకు ఇంతకుముందు నేను గ్రీన్ హైడ్రోజన్ అంటే చెప్పాను. దానికి చెప్పే ముందు ప్రస్తుతం తయారు చేస్తున్నటువంటి ప్రాసెస్
బ్లాస్ట్ ఫర్నెస్, అలాగే బేసిక్ ఆక్సిజన్ ఫర్నెస్ మోడల్ అనమాట. ప్రపంచంలో స్టీల్ ఉత్పత్తి చేసేటువంటి ప్రస్తుత మోడల్ ఇది బ్లాస్ట్ ఫర్నెస్, బేసిక్ ఆక్సిజన్ ఫర్నెస్. ఇక్కడ బ్లాస్ట్ ఫర్నెస్లో ఏమవుతుంది, ఐరన్ ఓర్ కాస్త ఐరన్గా మారుతుంది, ఐరన్ కాస్త స్టీల్గా మారుతుంది బేసిక్ ఆక్సిజన్ ఫర్నెస్లో. ఈ ప్రాసెస్ అంతా కూడా చాలా గ్రీన్ హౌస్ గ్యాసెస్ రిలీజ్ అవుతాయి. ఎందుకంటే ఐరన్ ఓర్ నుంచి ఐరన్ని లిబరేట్ చేయడానికి మనం కోక్ని వాడతాం. అంటే కోక్ ఎలా వస్తుంది, మనకి ఒక రకమైనటువంటి కోల్ అనమాట. ఆ కోల్ నుంచి, అంటే హై క్వాలిటీ కోల్ నుంచి, కోకింగ్ కోల్ అంటాం దాని నుంచి కోక్ తయారు చేసి ఆ కోక్ని ఉపయోగించి మనం ఇక్కడ ఐరన్ ఓర్ని సపరేట్ చేస్తున్నాం. అంటే ఐరన్ని సపరేట్ చేస్తున్నాం ఐరన్ ఓర్ నుంచి. అర్థమైంది కదా, ఇది బ్లాస్ట్ ఫర్నెస్. దీని ద్వారా కార్బన్ డైఆక్సైడ్ విపరీతంగా రిలీజ్ అవుతుంది. తర్వాత నెక్స్ట్ ఇప్పుడు గ్రీన్ హైడ్రోజన్ ప్రాసెస్లో, అంటే గ్రీన్ స్టీల్ తయారు చేయడానికి గ్రీన్ హైడ్రోజన్ని వాడాలి. ఇక్కడ ప్రాసెస్ ఏంటంటే డిఆర్ఐ అనమాట, డైరెక్ట్ రిడక్షన్ ఆఫ్ ఐరన్. అంటే ఐరన్ ఓర్ నుంచి ఐరన్ని తయారు చేయడానికి ఇక్కడ గ్రీన్ హైడ్రోజన్ని వాడతారనమాట. గ్రీన్ హైడ్రోజన్ని వాడి ఇక్కడ ఈ ఐరన్ ఓర్ ఏదైతే ఉందో, ఐరన్ ఓర్ అంటే ఐరన్ ఆక్సైడ్స్ అనమాట. ఐరన్ ఆక్సైడ్స్ నుంచి ఐరన్ తయారు చేయడానికి ఈ డైరెక్ట్ రిడక్షన్ ఆఫ్ ఐరన్ టెక్నాలజీ దీన్ని వాడతారు. ఇది గ్రీన్ స్టీల్ తయారు చేసేటువంటి ప్రాసెస్లో ఒక భాగం అన్నమాట. ఇది ఎందుకు మనం మాట్లాడుకుంటున్నాం అంటే ఈ మధ్య మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ రెన్యూబుల్ ఎనర్జీ 455 కోట్ల రూపాయలు ఈ ప్రాసెస్ ద్వారా తయారు చేయడానికి అలోకేట్ చేసింది. మన దేశం ఇంతకుముందే చెప్పాను 14 టాస్క్ ఫోర్సులు ఏర్పాటు చేసింది. క్రితం సంవత్సరం 13 టాస్క్ ఫోర్సులు ఏర్పాటు చేసింది. ఈ సంవత్సరం 1 టాస్క్ ఫోర్స్ని ఏర్పాటు చేసింది. ఈ 14 టాస్క్ ఫోర్సులు కూడా గ్రీన్ హైడ్రోజన్ని ఎలా తయారు చేయాలి, అలాగే గ్రీన్ స్టీల్, ముఖ్యంగా గ్రీన్ స్టీల్ తయారు చేయడానికి ఎలాంటి ప్రొసీజర్స్తో ముందుకెళ్ళాలి అనేటువంటి దాని మీద ప్రభుత్వానికి సూచనలు ఇస్తాయన్నమాట. మీ అందరికీ తెలుసు 2030 కల్లా 5 మిలియన్ టన్నులు గ్రీన్ స్టీల్ తయారు చేయాలి అనేటువంటిది మన ప్రభుత్వ లక్ష్యం అన్నమాట. ఇంకా 6 సంవత్సరాలు మాత్రమే ఉంది. ఎందుకంటే మన దేశంలో చూసుకుంటే దాదాపు 10 నుంచి 12% ఈ కార్బన్ డైఆక్సైడ్ ఈక్వివలెంట్ ఎమిషన్స్ ఏవైతే ఉన్నాయో, అంటే గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ ఏవైతే ఉన్నాయో అవి స్టీల్ ఇండస్ట్రీ ద్వారానే వస్తున్నాయి అన్నమాట. అందుకని డీకార్బొనైజింగ్ స్టీల్ ఇండస్ట్రీ అనేటువంటిది ఒక ముఖ్యమైన అంశం అన్నమాట ప్రభుత్వం ముందు. తర్వాత ఈ సంవత్సరం కొన్ని ప్రాంతాల్లో మనం అసలు మంచినీళ్ళు దొరక్క ఇబ్బంది పడుతున్నటువంటి సందర్భాలను చూస్తున్నాం. ఎందుకంటే వర్షాలు సరిగా పడలేదు, చాలా కాలం నుంచి డ్రై కండిషన్స్ ఉన్నాయి, రిజర్వాయర్స్లో లెవెల్స్ బాగా తక్కువ ఉన్నాయి, గ్రౌండ్ వాటర్ టేబుల్ కిందకి వెళ్ళిపోయింది. ఇదంతా ఒకటైతే రాబోయే కాలంలో 2 మెథడ్స్ ద్వారా మనకి అట్మాస్ఫియర్లో వాటర్ వేపర్ ఉంటుంది కదా, సో ఆ వాటర్ వేపర్ని మనం క్యాచ్ చేసి కాండెన్సేషన్ ప్రాసెస్ ద్వారా నీళ్లగా మార్చాలి. దీని మీద కూడా ఇన్ఫ్యాక్ట్ 2 మెథడ్స్ ఇప్పటిదాకా ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఈ 2 మెథడ్స్ ఏమిటంటే, ఒకటి కాండెన్సేషన్ మెథడ్. అంటే మీరు ఉదాహరణకు మన ఎయిర్ కండిషనర్ ఎలా పనిచేస్తుంది, ఇక్కడ చిల్డ్ కాయిల్స్ ఉంటాయన్నమాట, బాగా చల్లటి కాయిల్స్ ఉంటాయి. బయట ఉన్నటువంటి గాలిని ఆ చల్లటి కాయిల్స్ ద్వారా పంపించేస్తే ఏమవుతుంది, ఆ వాటర్ వేపర్ ఏదైతే ఉందో అదంతా అబ్జర్బ్ కాబడుతుంది. వాటర్ వేపర్ అబ్జర్బ్ అవుతుంది. తర్వాత కాండెన్సేషన్ ప్రాసెస్ ద్వారా మనకు నీళ్ళు వస్తాయన్నమాట. దీన్ని కాండెన్సేషన్ మెథడ్ అంటాం. అయితే ఇక్కడ చూడండి, ఎనర్జీ చాలా ఎక్కువ అవసరం అవుతుంది. ఎందుకంటే ఆ చిల్డ్ రాడ్స్, మీ అందరికీ తెలుసు కదా, ఎయిర్ కండిషనర్కి చాలా పవర్ కావాలని చెప్పి పవర్ బిల్స్ బాగా పెరుగుతాయి కదా. సో ఇక్కడ ఇది హైలీ ఎనర్జీ ఇంటెన్సివ్ అన్నమాట. తర్వాత ఎన్ని నీళ్ళు వస్తాయి అనేటువంటిది ఆ వాతావరణంలో ఉండేటువంటి వాటర్ వేపర్ మీద ఆధారపడి ఉంటుంది. అర్థమైంది కదా. తర్వాత 2వ మెథడ్, మోస్ట్ ఇంపార్టెంట్ మెథడ్, డెసికేషన్ మెథడ్ అనమాట. డెసికేషన్ అంటే ఇక్కడ డెసికెంట్స్ అంటే మీరు ఎప్పుడైనా విన్నారా? మీరు సిలికా జెల్ కానీ లేకపోతే జియోలైట్ అంటే మాలిక్యులర్ సీవ్ అంటాం అనమాట. ఇలాంటి మెటీరియల్స్ని డెసికెంట్స్ అంటారు. డెసికెంట్స్, మీరు ఎప్పుడైనా కొత్త షూ కొన్నారనుకోండి, ఏదైనా ఒక కొత్త బ్యాగ్ కొన్నారనుకోండి, హ్యాండ్ బ్యాగ్, దాంట్లో ఒక చిన్నది ఉంటుంది, అందులో ఏవో ఉన్నట్టు కనపడుతుంది, చిన్న బ్యాగ్ లాంటిది ఉంటుంది. అది ఏమనుకున్నారు, ఎందుకు వేశారు అందులో? అది డెసికెంట్ మెటీరియల్, సిలికా జెల్ ఉంటుంది అందులో. ఎందుకంటే ఎక్కడైనా సరే కొంచెం
హ్యూమిడిటీ ఎక్కువ ఉన్నప్పుడు ఆ వస్తువు పాడవకుండా, ఫంగల్ ఇన్ఫెక్షన్ రాకుండా, ఎక్కడైనా సరే హ్యూమిడిటీ ఎక్కువ ఉన్నా సరే, వాటర్ వేపర్ ఎక్కువ ఉన్నా సరే, అలాంటి కండిషన్స్లో అంటే మాయిశ్చర్ ఎక్కువ ఉన్నప్పుడు ఏమవుతుంది, ఫంగస్ వచ్చి అటాక్ చేస్తుంది. మీరు కూడా చూసే ఉంటారు ఫంగస్ గ్రోత్ ఇళ్లలో ఎక్కడైనా సరే మాయిశ్చర్ వస్తుంది. మనకి ఇళ్లలో మన కబోర్డ్స్లో కింద చూసామనుకోండి, అక్కడ ఒకవేళ మాయిశ్చర్ ఉందనుకోండి, అక్కడ ఫంగల్ గ్రోత్ ఉంటుందన్నమాట. కాబట్టి ఫంగల్ గ్రోత్ లేకుండా మన బ్యాగ్స్ కావచ్చు, అంటే అమ్మటానికి తయారు చేయడానికి మధ్యలో చాలా టైం ఉంటుంది కదా, అందుకని ఎలాంటి వాతావరణంలోకి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా, ఎలాంటి షోరూంలో పెట్టినా, ఎయిర్ కండిషనర్ షోరూమ్స్లోనే పెడతారు కదా, అందుకని అవి పాడవకుండా సిలికా జెల్ వేస్తారు, అందులో ఒక చిన్నది వేస్తారు, మీరు గమనించే ఉంటారు. సో ఇప్పుడు అలాంటి వాటిని ఉపయోగించి సిలికా జెల్ కావచ్చు, జియోలైట్ కావచ్చు, ఇలాంటి వాటిని అన్నింటినీ డెసికెంట్స్ అంటారనమాట. ఆ యొక్క పదార్థాలని ఉపయోగించి వాతావరణంలో ఉన్నటువంటి మాయిశ్చర్ని అవి అబ్జర్వ్ చేస్తాయి. ఆ తర్వాత వాటిని నీటి రూపంలో మనం మార్చుకోవచ్చు. దీన్ని డెసికేషన్ మెథడ్ అంటారు. డెసికెంట్స్ గుర్తుపెట్టుకోండి, ఇక్కడ అబ్జార్బ్ చేస్తూ ఉంటాయి మాయిశ్చర్ని. సిలికా జెల్ ఒక ఉదాహరణ, అలాగే జియోలైట్ ఒక ఉదాహరణ. ఇక్కడ కాండెన్సేషన్ మెథడ్, అలాగే రెండోది డెసికేషన్ మెథడ్ అనమాట. కాండెన్సేషన్ మెథడ్కి చాలా ఎక్కువ ఎనర్జీ కావాలి, కాబట్టి డెసికేషన్ మెథడ్ అనేటువంటిది రాబోయే కాలంలో విరివిగా అందుబాటులోకి రావచ్చని ఎక్స్పెక్ట్ చేస్తున్నారనమాట. ఇక్కడ పుష్పక్ రీయూసబుల్ ల్యాండింగ్ వెహికల్ ఎక్స్పెరిమెంట్, ఇవన్నీ ఎందుకు చేస్తున్నారు? ఇక్కడ ఏంటంటే హెలికాప్టర్ ద్వారా ఇక్కడ పైకి తీసుకెళ్ళి అక్కడ పుష్పక్ని రిలీజ్ చేశారు. అది కిందకి నెమ్మదిగా 4.5 కిలోమీటర్ల హైట్ నుంచి రన్వే మీదకి నెమ్మదిగా దిగిందనమాట. అసలు ఈ ఎక్స్పెరిమెంట్స్ ఎందుకు చేస్తున్నారు? మనం ఇప్పటి రాకెట్ ప్రయోగాలు ఏమిటి చెప్పండి? ఇప్పుడు చేసేటువంటి రాకెట్ ప్రయోగాలన్నీ కూడా మనకేం పార్ట్ మిగలదు. అక్కడ రాకెట్ ఆకాశంలోకి వెళ్ళిపోతుంది, ఫస్ట్ స్టేజ్ అంతర్ధానం అయిపోతుంది, సెకండ్ స్టేజ్ తర్వాత అంతర్ధానం అయిపోతుంది, థర్డ్ స్టేజ్ తీసుకెళ్ళి దాన్ని అక్కడ లాంచ్ చేస్తుంది ఆ శాటిలైట్ని. మనకి వెనక్కి రాకెట్ పార్ట్స్ ఏమీ రావు, అన్నీ కూడా వాతావరణంలోనే కొన్ని బూడిదైపోతాయి, కొన్నేమో అక్కడ స్పేస్ డెబ్రిస్లా ఉండొచ్చు. అయితే ఫ్యూచర్లో మనకి రీయూజబుల్ లాంచ్ వెహికల్స్ రాబోతున్నాయి. అంటే ఒక రాకెట్ పైకి వెళుతుంది, శాటిలైట్ని అక్కడ పెట్టేస్తుంది, కక్ష్యలో పెట్టిన తర్వాత మళ్ళీ ఆ రాకెట్ వెనక్కి వచ్చేస్తుంది, భూమి మీదకి వచ్చేస్తుంది. దానికి సంబంధించిన ఎక్స్పెరిమెంట్సే ఇవన్నమాట, ఎలా సేఫ్గా దిగాలి అని చెప్పి. అర్థమైంది కదా? తర్వాత నెక్స్ట్ ఎస్ఎన్పి, మీకు ఇంతకుముందు చెప్పాను ఎస్ఎన్పి గురించి. తర్వాత ఇప్పుడు కొంచెం డీటెయిల్గా చెప్తాను. ఎస్ఎన్పి టెస్ట్ ఈ మధ్య ప్రాముఖ్యంలోకి వస్తుంది. ఎస్ఎన్పి అంటే సింగిల్ న్యూక్లియోటైడ్ పాలిమార్ఫిజం. అసలు న్యూక్లియోటైడ్ అంటే ఏమిటి? మీకు ఇక్కడ షుగర్ ఉంటుంది, ఇది చూడండి, ఇది షుగర్ మాలిక్యూల్, ఇక్కడ ఇది షుగర్, తర్వాత దీనికి లింక్ అయిపోయి ఫాస్ఫేట్ ఉంటుంది, షుగర్ ఫాస్ఫేట్ బ్యాక్ బోన్ అంటాం. ఇక్కడే ఉంటుంది మీకు ఒక నైట్రోజనస్ బేస్ ఉంటుంది, ఇదేమో షుగర్, దీన్ని పెంటోస్ షుగర్ అంటాం, ఇదేమో ఫాస్ఫేట్. షుగర్ ఫాస్ఫేట్ బ్యాక్ బోన్కి ఒక ఈ నైట్రోజనస్ బేస్ని అటాచ్ అయ్యి ఉంటుంది. నైట్రోజన్ బేస్ ఏమిటి? అది ఏ, వాటి పేర్లు డీటెయిల్స్ అవసరం లేదు, ఏ కావచ్చు, సి కావచ్చు, జీ కావచ్చు, టీ కావచ్చు, కొన్ని సందర్భాల్లో యురాసిల్ యు ఉంటుంది. ఇవన్నీ కూడా నైట్రోజనస్ బేసెస్ అనమాట. ఇప్పుడు ఇక్కడ ఏకి మనకి ఈ టీ అటాచ్ అవుతుంది, ఇంకొక నైట్రోజనస్ బేస్, ఆ తర్వాత మళ్ళీ ఇక్కడ షుగర్, మళ్ళీ ఇక్కడ ఫాస్ఫేట్, ఇదంతా కూడా డబుల్ హెలిక్స్ స్ట్రక్చర్ అనమాట. మీ అందరికీ తెలుసు ఇలాంటి డబుల్ హెలిక్స్ స్ట్రక్చర్ ఏదైతే ఉందో, న్యూక్లియోటైడ్ అంటే ఈ నైట్రోజనస్ బేస్, దానికి అటాచ్ అయ్యి ఉన్న షుగర్, దానికి అటాచ్ అయ్యి ఉన్నటువంటి ఈ ఫాస్ఫేట్ బ్యాక్ బోన్ అనమాట. సో షుగర్ ఫాస్ఫేట్ బ్యాక్ బోన్తో నైట్రోజనస్ బేస్ అటాచ్ అయి ఉంటుంది. ఆ నైట్రోజనస్ బేస్ ఏ కావచ్చు, సి కావచ్చు, జీ కావచ్చు, టీ కావచ్చు, యు కావచ్చు, దీన్ని న్యూక్లియోటైడ్ అంటాం. ఇలాంటి న్యూక్లియోటైడ్ ఇటొకటి అటొకటి, దానికి ఒక పద్ధతి ఉంటుంది. ఏది పడితే అది నైట్రోజనస్ బేస్ ఇంకో దాంతో అటాచ్ అవ్వకూడదు, ఏది దేనికి అటాచ్ అవ్వాలి అనేది కూడా సృష్టిలో డిసైడ్ అయ్యిందనమాట. ఏ అనేటువంటి నైట్రోజనస్ బేస్ కేవలం టీ తోటే అటాచ్ అవ్వాలి, సి అనేది జీ తోటే అటాచ్ అవ్వాలి. ఇక వేరే మనకి డిఎన్ఏ ఆర్ఎన్ఏకి తేడా ఉంది, ఆర్ఎన్ఏలోనైతే ఏకి యూనే అటాచ్ అవ్వాలి, యురాసిల్ అటాచ్ అవ్వాలి. సో ఇదంతా ఒక కథ. సరే, అయితే ఇప్పుడు ఏకి నేను ఇక్కడ టీ అటాచ్ అవ్వాలని చెప్పాను కదా, టీ బదులుగా ఎక్కడన్నా సరే వేరేది అటాచ్ అయిందనుకోండి, అంటే ఒక సింగిల్ న్యూక్లియోటైడ్లో ఏదైనా చిన్న తేడా ఉంది,
సింగిల్ న్యూక్లియోటైడ్లో ఉన్నటువంటి తేడాలని టెస్ట్ చేయటం అనమాట. డిఎన్ఏ మొత్తం సీక్వెన్సింగ్ చేయాల్సిన పని లేదు. డిఎన్ఏ మొత్తం సీక్వెన్సింగ్ చేయాలి. 3 బిలియన్ బేస్ పైర్ సీక్వెన్సింగ్ చేయాలి అంటే అది పెద్ద ప్రాసెస్. దాదాపు ఇప్పుడు $1000 అంటే ₹1,00,000 దాకా ఖర్చు అవ్వచ్చు. అంతదాకా వెళ్లకుండా సింగిల్ న్యూక్లియోటైడ్ పాలిమార్ఫిజం ఈ టెస్ట్ చాలా ప్రాముఖ్యంలోకి వస్తుంది. అసలు సింగిల్ న్యూక్లియోటైడ్లో ఏమైనా సరే మార్పులు ఉన్నాయా, ఉండవలసిన దాంతో పోలిస్తే ఏమైనా చేంజెస్ ఉన్నాయా, వాటిని పట్టుకొని కొన్ని రకాలైనటువంటి వాటిని మనం అనలైజ్ చేయొచ్చు అనమాట. ఎక్కడైనా చిన్న తేడా ఉందనుకోండి, రాబోయే కాలంలో జెనెటిక్ డిసీజెస్ వచ్చేటువంటి అవకాశం ఉందా రాబోయే తరాల వాళ్ళకి? అదొకటి. రెండోది, స్మోక్కి కానీ బయట ఉన్నటువంటి పొల్యూషన్కి కానీ అటాచ్ అయితే ఆ మనిషిలో ఏమైనా మార్పులు వచ్చే అవకాశం ఉందా? అలాగే ఏదైనా మందులు వాడితే, ఇక్కడ చాలా రకాల మందులు ఉంటాయి కదా, యాంటీబయాటిక్స్, యాంటీ ఇన్ఫ్లమేటరీస్, అట్లా యాంటీ కోయాగులెంట్స్, బ్లడ్ని థిన్గా చేయటం కోసం, హార్ట్ డిసీజెస్ రాకుండా వాటిని యాంటీ కోయాగులెంట్స్ అంటాం. సో ఇలాంటి మందులు వాడినప్పుడు ఏమైనా రియాక్షన్ ఉంటుందా? తర్వాత అతనికి ఏ మందులు ఇవ్వచ్చు, ఏవి ఇవ్వకూడదు, ఇట్లాంటివన్నిటినీ కూడా కొంతవరకు తెలుసుకోవచ్చు అనమాట. అంటే టోటల్ జీనోమ్ సీక్వెన్సింగ్ 3 బిలియన్ బేస్ పెయిర్స్ చేయకుండా ఇక్కడ ఒక పార్ట్ తీసుకొని, అంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ సింగిల్ న్యూక్లియోటైడ్లో ఏమైనా మార్పులు ఉన్నాయా అనేటువంటి తెలుసుకుంటే, సింగిల్ న్యూక్లియోటైడ్లో ఉండేటువంటి మార్పులు మనకి కొన్నిటిని తెలియజేస్తాయి. ఉదాహరణకి రాబోయే కాలంలో ఏవైనా జబ్బులు వచ్చే అవకాశం ఉందా ఈ వ్యక్తికి, తర్వాత రాబోయే తరాలకు ఏమన్నా డిసీజెస్ వెళ్ళే అవకాశం ఉందా, జెనెటిక్ డిసీజెస్. అలాగే బయట స్మోక్కి కావచ్చు, లేకపోతే బయట ఉన్నటువంటి అలర్జెన్స్కి కావచ్చు, అలాగే బయట ఉన్నటువంటి పొల్యూటెంట్స్కి కావచ్చు, ఏమైనా రియాక్షన్ ఉంటుందా, ఎలాంటి మందులు వాడచ్చు, ఎలాంటి మందులకి ఎలా రియాక్షన్ ఉంటుంది, ఇలాంటివి చాలా వాటిని తెలుసుకోవటానికి ఈ సింగిల్ న్యూక్లియోటైడ్ పాలిమార్ఫిజమ్స్ SNP టెస్ట్ని వాడుతున్నారనమాట. అర్థమైంది కదా. సో ఇక్కడ SNPస్కి హార్ట్ డిసీజ్కి, డయాబెటీస్కి ఏమన్నా లింక్ ఉందా అనే దాని మీద కూడా పరిశోధనలు జరుగుతున్నాయి అన్నమాట. ఏదేమైనప్పటికీ కూడా సింగిల్ న్యూక్లియోటైడ్ పాలిమార్ఫిజం టెస్ట్ ప్రాచుర్యంలోకి వస్తుంది అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. అలాగే ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, అసలు న్యూక్లియోటైడ్ అంటే ఏమిటి అనేది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తర్వాతి ప్రశ్న, వల్బాచియా బ్యాక్టీరియా. వల్బాచియా అనేటువంటిది ఒక చిన్న బ్యాక్టీరియం అన్నమాట. ఇది 60% ఇన్సెక్ట్స్లో ఉంటుంది. మీరు ప్రపంచంలో ఉన్నటువంటి కీటకాలని తీసుకుంటే 60% కీటకాలలో ఈ వల్బాచియా బ్యాక్టీరియా ఉంటుంది. అయితే ఎయిడ్స్ ఎజిప్షి మస్క్విటోలో మాత్రం ఉండదన్నమాట. ఎయిడ్స్ ఎజిప్షి మస్క్విటోలో మాత్రం ఉండదన్నమాట. అయితే ఇప్పుడు పరిశోధనలు ఏం జరుగుతున్నాయంటే, ఇక్కడ చూడండి, ఇది వల్బాచియా బ్యాక్టీరియా, దీన్ని మస్క్విటోస్లో బ్రీడ్ చేస్తే, మస్క్విటోస్ ద్వారా అంటే మస్క్విటో బైట్ ద్వారా, ఫీమేల్ మస్క్విటో బైట్ ద్వారా చాలా డిసీజెస్ వస్తున్నాయి. ఇక్కడ ఈ వల్బాచియా బ్యాక్టీరియా ఏమో ఈ ఎయిడ్స్ ఎజిప్షి మస్క్విటోలో ఉండదు. అంటే నార్మల్గా ఎయిడ్స్ ఎజిప్షి మస్క్విటోని ఈ వల్బాచియా బ్యాక్టీరియా ఎఫెక్ట్ చేయదు. 60% కీటకాలను ఎఫెక్ట్ చేస్తుంది, కానీ ఎయిడ్స్ ఎజిప్షి మస్క్విటోని ఎఫెక్ట్ చేయదు. మనకి మస్క్విటోస్ ద్వారా, మస్క్విటో బైట్ ద్వారా చాలా డిసీజెస్ వస్తున్నాయి. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఏమి ఎక్స్పెరిమెంట్స్ జరుగుతున్నాయంటే, ఇక్కడ ఆర్టిఫిషియల్గా ఈ బ్యాక్టీరియాని మస్క్విటోస్లో బ్రీడ్ చేద్దాం. ఆర్టిఫిషియల్గా మనం మస్క్విటోస్లో బ్రీడ్ చేద్దాం. మస్క్విటోస్లో బ్రీడ్ చేసినప్పుడు అప్పుడు మస్క్విటో బైట్ ద్వారా వచ్చేటువంటి డిసీజెస్ని మనం ప్రివెంట్ చేయొచ్చా అనేటువంటిది ఇక్కడ ముఖ్యమైనటువంటి ఎక్స్పెరిమెంట్ అనమాట. ఎందుకంటే మస్క్విటోస్లో ఈ వల్బాచియా బ్యాక్టీరియా ఉన్నప్పుడు వైరసెస్ అక్కడ రెప్లికేట్ అవ్వలేవు. అర్థమైంది కదా. వల్బాచియా బ్యాక్టీరియా ఇక్కడ ఈ మస్క్విటోలో లేదు. మనం వల్బాచియా బ్యాక్టీరియాని ఆర్టిఫిషియల్గా మస్క్విటోలో బ్రీడ్ చేస్తే అందులో
వైరసెస్ రెప్లికేట్ అవ్వవు కాబట్టి మనకి ఎలా వస్తుంది చెప్పండి? ఆ వైరస్ అందులో రెప్లికేట్ అయ్యి దోమ కుట్టినప్పుడు దోమ సెలైవ ద్వారా మనకి వ్యాప్తి చెందుతుంది. సో దాన్ని ప్రివెంట్ చేయాలంటే ఈ వైరస్ యొక్క రెప్లికేషన్ని మస్కిటోలో ప్రివెంట్ చేయాలి. ఆ వైరస్ బతకకూడదు. ఆ వైరస్ బతకకుండా ఉండాలంటే వల్బేచియా బ్యాక్టీరియా ఇందులో ఉండాలి. వల్బేచియా బ్యాక్టీరియా న్యాచురల్గా ఈ మస్కిటోలో ఉండదు కాబట్టి ఆర్టిఫిషియల్గా బ్రీడ్ చేస్తారు. ఇక్కడ ఆర్టిఫిషియల్గా కొన్ని మస్కిటోస్ను తీసుకొని వాటిల్లో ఈ యొక్క వల్బేచియా బ్యాక్టీరియాని పెట్టి ఆ తర్వాత వదిలేస్తారు. ఆ తర్వాత బ్రీడింగ్ ప్రాసెస్లో ఏమవుతుందంటే గ్రాడ్యువల్గా ఈ వల్బేచియా ఉన్నటువంటి మస్కిటోస్ సంఖ్య పెరుగుతుందన్నమాట. ఈ వల్బేచియా ఉన్నటువంటి మస్కిటోస్ సంఖ్య పెరిగితే అక్కడ వైరసెస్ వాటిల్లో రెప్లికేట్ అవ్వలేవు కాబట్టి దోమలు కుట్టినప్పుడు ఏ రకమైన ఇబ్బంది ఉండదన్నమాట. అంటే కొన్ని డిసీజెస్ని మనం ప్రివెంట్ చేసేయచ్చు. మస్కిటో బాండ్ డిసీజెస్, మస్కిటో కుట్టడం వల్ల సెలైవా ద్వారా ఏ ఏ డిసీజెస్ అయితే వ్యాప్తి చెందుతున్నాయో వాటిని మనం కంట్రోల్ చేయొచ్చు అనమాట. అర్థమైంది కదా? ఆ ప్రాసెస్ కోసం ఈ వల్బేచియా బ్యాక్టీరియా అనేది తరచుగా వార్తల్లోకి వస్తూ ఉంటుంది. ఇక్కడ 3-4 ముఖ్యమైన విషయాలు తెలుసుకోండి. వల్బేచియా అనేది టైనీ బ్యాక్టీరియం, 60% కీటకాల్లో ఉంటుంది కానీ దోమల్లో ఉండదు. తర్వాత వరల్డ్స్ మోస్ట్ కామన్ పారాసైటిక్ మైక్రోబ్స్లో అదొకటి అనమాట. అలాగే మోస్ట్ కామన్ రిప్రొడక్టివ్ పారాసైట్ అంట బయోస్ఫియర్లో. కానీ ఈ మస్కిటోస్లో ఉండదు కాబట్టి ఆర్టిఫిషియల్గా బ్రీడ్ చేసి ఆ తర్వాత మనకి దోమల ద్వారా వచ్చేటువంటి వ్యాధుల్ని కంట్రోల్ చేయడానికి కొన్ని ఎక్స్పెరిమెంట్స్ జరుగుతున్నాయి, చాలా దేశాల్లో జరుగుతూ ఉన్నాయి డిసీజెస్ని కంట్రోల్ చేయడానికి. అర్థమైంది కదా? తర్వాతి ప్రశ్న, RTS-AS01 R21 మ్యాట్రిక్స్ ఎం. ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ స్లాష్ తర్వాత మ్యాట్రిక్స్ ఎం ఉంది, AS01 ఉంది. ఈ రెండు కూడా ఈ మలేరియాకి సంబంధించినటువంటి వ్యాక్సిన్స్ అన్నమాట. మలేరియాకి సంబంధించి ఈ 2 వ్యాక్సిన్స్ వేరు దశల్లో ఉన్నాయి ఆఫ్రికా దేశాల్లో. కొన్ని దేశాల్లో వీటిని వాడటానికి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ పర్మిషన్ కూడా ఇచ్చింది. మొదట తయారు చేయబడ్డటువంటిది RTS-AS01. దీన్ని మస్క్విరిక్స్ అని కూడా అంటాం. ఇది ఫస్ట్ ఎవర్ వ్యాక్సిన్ టు బి ఎండోర్స్డ్ బై WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ మలేరియాకి సంబంధించి. అంతేకాకుండా ఇది WHO అప్రూవ్ చేసినటువంటి ఫస్ట్ వ్యాక్సిన్ ఫర్ ఎనీ పారాసైటిక్ డిసీజ్. మనకి మలేరియా పారాసైట్ మస్కిటో బైట్ ద్వారా శరీరంలోకి ప్రవేశిస్తుంది. ఆ పారాసైట్ పెట్టేటువంటి ఇబ్బంది మూలంగా మనకి వ్యాధి కలుగుతుంది, అంతే కదా? ఆ పారాసైట్ మీకు ఫాల్సిపారం కావచ్చు, వివాక్స్ కావచ్చు. అది శరీరంలోకి ప్రవేశించిన తర్వాత దానికి మానవ శరీరంలో డిఫరెంట్ లైఫ్ సైకిల్స్ ఉంటాయి. లివర్లోకి వెళుతుంది, బ్రెయిన్లోకి వెళుతుంది, రక్తంలోకి వెళుతుంది, అన్ని ప్రాంతాల్లోకి వెళుతుంది. ఆ తర్వాత కొంతమంది అన్ఫార్చునేట్లీ ప్రాణాలు కూడా కోల్పోతారు. సో మొట్టమొదటి వ్యాక్సిన్ ఎనీ పారాసైటిక్ డిసీజ్. దీన్ని తయారు చేసింది గ్లాక్సోస్మిత్క్లైన్. అలాగే మలేరియా వ్యాక్సిన్ ఇనిషియేటివ్, బిల్ అండ్ మెలిండా గేట్స్ ఫౌండేషన్ వీళ్ళ సహకారంతో దీన్ని తయారు చేశారు. దీని ఎఫికసీ కేవలం 50-60% మధ్యలోనే ఉంది. WHO అప్రూవ్ చేసినటువంటి మొదటిది. సరే, RTS అనేది ఈ వ్యాక్సిన్ పేరు అనుకుందాం, మస్క్విరిక్స్ అంటారు దీన్ని. మరి AS01 అంటే ఏమిటి? AS01 ఏంటంటే ఎడ్జువెంట్ అంటాం. ఏదైనా ఒక వ్యాక్సిన్లో దాని యొక్క ఇమ్యూన్ రెస్పాన్స్ని, ఒక వ్యాక్సిన్ వేసినప్పుడు శరీరంలో రెస్పాన్స్ని పెంచడానికి, ఇమ్యూన్ సిస్టమ్ రెస్పాన్స్ని పెంచడానికి ఉపయోగించే దాన్ని ఎడ్జువెంట్ అంటాం అనమాట. ఇక్కడ ఎడ్జువెంట్ AS01. తర్వాత రెండోది ఏంటి? ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ వాళ్ళు తయారు చేసింది R21 మ్యాట్రిక్స్ ఎం. ఇది రెండవది వ్యాక్సిన్. అర్థమైంది కదా? ఇక్కడ మ్యాట్రిక్స్ ఎం అనేటువంటిది ఎడ్జువెంట్ అనమాట. సో దీనికి ఎఫికసీ 70-80% ఉందని చెప్తున్నారు. ఈ రెండు కూడా మలేరియాకి సంబంధించినటువంటి వ్యాక్సిన్స్ తరచుగా వార్తల్లోకి వస్తూ ఉంటాయి. చివరి ప్రశ్న డెంగీకి సంబంధించి. డెంగీ అనేటువంటిది మస్క్విటో బాండ్ వైరల్ ఇన్ఫెక్షన్. మీ అందరికీ తెలుసు, ఎయిడ్స్ ఎజిప్షి మస్క్విటో. దాని బైట్ ద్వారా ఫిమేల్ మస్క్విటోసే మనకి కొడతాయి. మీకు ఇంతకుముందు చెప్పాను, ఎందుకంటే మన రక్తం కావాలి వాటికి. మన రక్తం ద్వారా అవి గుడ్లు పెట్టడానికి కావలసినటువంటి ప్రోటీన్ని సమకూర్చుకుంటాయన్నమాట.
అందుకే మస్క్విటోస్, ఫీమేల్ మస్క్విటోసే కుడతాయి. తర్వాత వాటి సెలైవాలో ఉన్నటువంటి వైరస్, అవి రక్తం తీసుకోవటానికి కుడితే ఆ వైరస్ మన శరీరంలోకి వెళుతుంది. దోమకాటు ద్వారా చాలా వ్యాధులు వ్యాప్తి చెందుతూ ఉంటాయి. మలేరియా, అలాగే వాటితో పాటుగా డెంగీ, చికెన్ గున్యా, జీకా ఇలాంటి డిసీజెస్ అన్నీ మీ అందరికీ తెలుసు. డెంగీ, చికెన్ గున్యా, జీకా ఇవన్నీ కూడా ఫిమేల్ ఎయిడ్స్ ఎజిప్షి మస్క్విటో ద్వారా. ఇక్కడ 4 సెరోటైప్స్ ఉన్నాయన్నమాట. ఇప్పుడు ఒక సెరోటైప్ ఎఫెక్ట్ అయిందనుకోండి, అంటే డెన్1 అనేటువంటి సెరోటైప్ ఎఫెక్ట్ అయితే జీవితకాలం ప్రొటెక్షన్ ఉంటుంది, జీవితకాలం మెమొరీ ఉంటుంది. మళ్ళీ ఆ సెరోటైప్ మనిషిని ఎఫెక్ట్ అవ్వదు. మీకు ఇక్కడ ఈ డెంగీ చూస్తే దీనికి వ్యాక్సిన్ లేదు, మందులేం లేవు. కేవలం సిమ్టమ్స్ని తగ్గించడానికి మాత్రమే డాక్టర్లు మెడికేషన్ వాడతారు. అంతేకాకుండా కొన్ని సందర్భాల్లో ప్లేట్లెట్ కౌంట్ తగ్గిపోవటం, అలాగే బ్లడ్ ప్రెషర్ తగ్గిపోవటం లాంటివి మనం చూస్తూ ఉంటాం. అందుకని ఈ డెంగీ ఫీవర్ని ఎలా కంట్రోల్ చేయాలి అనేటువంటి దాని మీదే డాక్టర్లు ఫోకస్ చేస్తూ ఉంటారు తప్పితే ప్రత్యేకంగా డెంగీ వచ్చినప్పుడు వారం రోజులు సఫర్ అవ్వాల్సిందే. అయితే ఇక్కడ ముఖ్యమైన విషయం, దీనికి వ్యాక్సిన్ లేదు. తర్వాత ఇంతకుముందు చెప్పాను కదా, వల్బాచియా బ్యాక్టీరియా లాంటి వాటి ద్వారా ఇలాంటి డిసీజెస్ని కంట్రోల్ చేయొచ్చా అనేటువంటి దాని మీద పరిశోధనలు జరుగుతున్నాయన్నమాట. కొన్ని దేశాల్లో ఎక్స్పెరిమెంట్స్ కూడా జరిగాయన్నమాట. ఏదైనా ఒక సెరోటైప్ ఎఫెక్ట్ అయితే లైఫ్ లాంగ్ ప్రొటెక్షన్ ఉంటుంది అనేటువంటి విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోండి. రేపు ఇకాలజీ విషయాలతో కలుద్దాం. నమస్తే.